నన్ను గావవే నీవిల బ్రోవవే నన్ను గావవే పాప మానవ శాప భారమును సిల్వను బడిన క్షేమ దీపతి సర్వభూపతి క్షేమాధిపతి సర్వభూపతి శ్రేయమౌకాయంబు భక్తులకీయ సిద్ధము చేయు యేసు నాయక మోక్షదాయక యేసు నాయక మోక్షదాయక జీవమారెడి త్రోవనే బడి చావనయ్యున్నాను పతిత పావన యాత్మా జీవన పతిత పావన యాత్మా జీవన జాగు సేయక బాగు సేయనురాగడేని ఘోర పాప రోగిని దుఃఖ భాగిని పాప రోగిని దుఃఖ భాగిని పాపమున నా రూపు మాపితి ప్రాపునేనని నమ్మితిని నను లేపవా కృపను చూపవా నన్ను లేపవా కృపను చూపవా నీవు నా దేవుండవైయున్నావు యేసు నాద నీవిల బ్రోవవే నన్ను కావవే నీవిల బ్రోవవే నన్ను గావవే హల్లెలూయా. ప్రార్థన. పరమందు ఆసీనుడమైనటువంటి మా దేవ నీకు వందనాలు. మమ్మల్ని ఇంతదనక సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉండగా నీ యొక్క సహాయం మెండుగా అనుగ్రహింపు చేయండి. నీ ఆత్మతో నింపి బలపరచి నన్ను మరుగుపరచి నీవే మాట్లాడమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ దానియేలు గ్రంథం యొక్క 7వ అధ్యాయం ధ్యానాలని ధ్యానిస్తూ ఉన్నాం. దీంట్లో దానియేలుకి కలిగినటువంటి దర్శనాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆ యొక్క దర్శనంలో 4 భయంకరమైనటువంటి జంతువులు ఆయనకి కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి జంతువు సింహం, రెక్కలు కలిగినటువంటి పక్షిరాజు రెక్కలు కలిగినటువంటి సింహాన్ని మనం చూసాం. అదేవిధంగా రెండవ జంతువును గమనించినట్లయితే 3 పక్కటెముకలు నోట్లో పెట్టుకున్నటువంటి ఎలుగుబండిని మనం గమనించాం, పరిశీలన చేసాం. దాన్ని మేదో పెర్షియన్ కింగ్డమ్ అంటారని మనం అధ్యయనం చేసాం. అదేవిధంగా 3వ జంతువు 4 తలలు కలిగినటువంటి చిరుతపులి, 4 పక్షి రెక్కలు కలిగినటువంటి చిరుతపులిగా మనం చూసాం. దీన్ని గ్రీసు సామ్రాజ్యము అని చెప్పాం. ఈ గ్రీసు సామ్రాజ్యం అలెగ్జాండర్ ది గ్రేట్ సామ్రాజ్యంలో ప్రపంచాన్ని జయించి ఈ యొక్క బబులోను పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలన చేయాలి అని అనుకున్న సందర్భంలో ఆయన రోగగ్రస్తుడై మరణించినట్లుగా మనం గమనించాం. అయిన తర్వాత ఎవరు వారసుడు అని అంటే ఈ యొక్క అలెగ్జాండర్ ఏ విధమైనటువంటి వారసుని మిగిల్చి వెళ్ళలేదు. ఎవరు వారసుడు అని అంటే శక్తి కలిగినటువంటి వాడే వారసుడు అని చెప్పి మరణించాడు. మరణించడం బట్టి అనేకమైనటువంటి
ఆ కుమ్ములాటలు, అంతర్గతమైనటువంటి కుమ్ములాటలు జరిగినాయని, తద్వారా ఈ యొక్క రాజ్యం 4 ముక్కలు అయిపోయిందని మనం గమనించాం. ఆ 4 భాగాల్లో తూర్పు భాగము, పడమటి భాగము, ఉత్తర దక్షిణ భాగాలకు విడిపోయి 4 రాజులు దాన్ని పరిపాలన చేశారు. తూర్పు భాగము ఇప్పుడున్నటువంటి సిరియా, బబులోను, ఇరాన్ పట్టణాలు, ఇరాక్ దేశాలు కలిగినటువంటి భాగంగా చేసుకుని సెల్యూకస్ పరిపాలన చేశాడు. అదేవిధంగా పడమటి భాగం గ్రీసు, మిర్సిడాన్ అనే ప్రాంతాలని కసండర్ అనే అతను పరిపాలన చేశాడు. అలాగే ఆసియమైన టర్కీ అనే భాగాన్ని, ఈ యొక్క థ్రేస్ ఉత్తర భాగాన్ని పరిపాలన చేశాడు. అలాగే దక్షిణ భాగాన్ని గమనించినట్లయితే టాల్మీ పరిపాలన చేశాడు. ఈ విధంగా ఈ యొక్క మొత్తం భాగాల్ని, 4 భాగాల్ని, ఈ టర్కీ భాగాన్ని లిసిమకస్ అనే అతను పరిపాలన చేశాడు. ఈ విధంగా 4 భాగాన్ని 4 రాజులు పరిపాలన చేశారు. ఎందుకు దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ 4 భాగాలకి. ఎందుకనంటే అది తర్వాత భాగాల్లో మనం యొక్క 4 భాగాల యొక్క ప్రాముఖ్యతను కూడా మనం అధ్యయనం చేద్దాం. ఇక దానియేలుకు కలిగినటువంటి దర్శనాల్లో 4వ భయంకరమైనటువంటి జంతువు, 4వ జంతువు కూడా కనిపించింది. ఈ 4వ జంతువు గురించి దానియేలు దర్శనంలో చాలా ప్రత్యేకంగా రాయబడింది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ 4వ జంతువుకి. ఏంటంటే ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి ఏ జంతువుతోటి ఈ జంతువును పోల్చలేదు. మరి ముఖ్యంగా మొదటి 3 జంతువుల్ని జంతువులతో పోల్చారు, మృగాలతో. అడవికి సంబంధించిన మృగాలు, సింహం కానీ, ఎలుగుబంటి కానీ, చిరుతుపులు కానీ, ఇవి దేవుడు సృష్టించినటువంటి జంతువులు. ఆదికాండం 1వ అధ్యాయం 24-25 వచనంలో భూమి నుంచి పుట్టించబడినటువంటి జంతువులు. వీటిని వాటితోటి పోల్చి మనకు చెప్పాడు ఆ రాజ్యాల గురించి. దాని బబులోన్ రాజ్యమని, మేదో పర్షియన్ రాజ్యమని, 3వది గ్రీస్ రాజ్యమని మనం అధ్యయనం చేసాం. అంటే ఈ 3 జంతువులకి కూడా భూమికి దగ్గర సంబంధం ఉన్నది. భూమిలో పుట్టినటువంటి జంతువులే, కాకపోతే హైబ్రిడ్ జంతువులైన మ్యూటేషన్ ద్వారా 2-3 జంతువులు కలిపినటువంటి జంతువులుగా మనం గమనించాం. అయితే 4వ జంతువును కనుక గమనించినట్లయితే ఈ 4వ జంతువుకి విజిబుల్గా ఉన్నటువంటి లక్షణాలు ఏమీ రాయలేదు. ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అని రాయలేదు. కానీ 2 లక్షణాలు రాశాడు. ఏంటంటే మొదటిది ఇనుప దంతములు, రెండవది 10 కొమ్ములు ఉన్నాయి. దానికి ఇనుప దంతాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఇవి మాత్రమే దీని యొక్క లక్షణాలుగా చెప్పబడ్డాయి. అంతేగాని ఇంక వేరే విధమైన లక్షణాలు ఏమి ఇవ్వలేదు. దీన్ని అధ్యయనం చేయడం, లేకపోతే దీని గురించి ఆలోచించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని లోకాస్ అని ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించాడు. ఇది భూ సంబంధిత జంతువు కాదు అని వ్యాఖ్యానించాడు. అంటే ఇవన్నీ జంతువులు కూడా భూమి నుంచి పుట్టినటువంటి జంతువులే, మిగిలిన జంతువులన్నీ కూడా. కానీ ఈ జంతువు భూమి నుంచి పుట్టినటువంటిది అయి ఉండదు. ఎందుకనంటే భూమి మీద అటువంటి సారూప్యత కలిగినటువంటి, లేకపోతే అటువంటి వెనక కానీ ముందు కానీ అటువంటి జంతువు ఏది లేదు. కాబట్టి దేవుడు దానియేలుకి దర్శనంలో ఆ జంతువుని ఏ జంతువుతోటి పోల్చలేదు అని వ్యాఖ్యానించాడు. అంటే నిజమే, ఏదైనా ఒక జంతువు లక్షణాలు దానికి ఉన్నట్లయితే ఆ జంతువుతో పోల్చారు. ఎందుకనంటే ఆ జంతువులతోటే పోల్చారు ఈ యొక్క రాజ్యాలు. మొదటి రాజ్యాలన్నిటి కూడా జంతువులతోటే పోల్చడం జరిగింది. ఇది ఏ విధమైనటువంటి పోలిక లేనటువంటి జంతువు అని మనం గమనించాలి. దీనికి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు, 8 దంతాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. అయితే దీనికి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అని గమనించినట్లయితే బైబిల్లో 2 మాటలు రాయబడ్డాయి. మొట్టమొదటిది ఏంటంటే ఘోరమైనది, రెండవది భయంకరమైనటువంటిది అని 2 ప్రత్యేకమైనటువంటి లక్షణాలు దీనికి ఉన్నాయి. అందుకని సియో అనే ఆయన ఆ మృగానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు అని అంటే, ఈ మృగము నూతనమైన భయము అని చెప్పాడు, టెర్రర్ అన్నాడు. ద బీస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ టెర్రర్. భయము అనే జంతువు అంటే ఈ లోకాన్ని పరిపాలించేది, భయం పరిపాలిస్తుంది అన్నట్టుగా ఆయన దాన్ని వ్యాఖ్యానం చేశాడు. నిజమే. ఎందుకనంటే ఎందుకు ఈ జంతువుని భయంతో పోల్చాడు, లేకపోతే ఫ్రైటనింగ్, భయంకరమైనది, ఘోరమైనది
అని ఎందుకు పోల్చాడంటే అవి చేసేటటువంటి 3 పనులు ఉన్నాయండి. ఏంటా పనులు అని అంటే అవి భక్షించడం అంటే తినడం, 2 తుత్తునీలుగా చేయటం అంటే ముక్కలుగా చేయడం, 3వ పని ఏంటంటే కాళ్ళ క్రింద అనగదొరుకుట అనే భాగం. 3 ప్రత్యేకమైనటువంటి పనులు. దీనికి 2 చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. 2 కనపడేటటువంటి లక్షణాలు ఉన్నాయి. కనపడే లక్షణాలు ఏంటంటే దంతాలు ఉన్నాయి, 2వది కొమ్ములు ఉన్నాయి. 2వది దానికి ఏ విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ అభివర్ణించారని అంటే ఘోరమైనది, భయంకరమైనది అనే 2 ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. 3వదిగా ఇది చేసే పని ఏంటి అని అంటే భక్షించడం, తుత్తునీలుగా చేయడం, ముక్కలుగా చేయడం, కాళ్ళ క్రింద అనగదొక్కడం అని రాయబడ్డాయి. అంటే ఈ జంతువుకి చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని. సరే, ఈ జంతువు ఏ రాజ్యాన్ని సూచిస్తుంది అనడానికి ఈ యొక్క 2 కనపడేటటువంటి సూచనలు ఏంటవి? దంతాలు, 2వది కొమ్ము. ఎన్ని కొమ్ములు ఉన్నాయి అని అంటే 10 కొమ్ములు ఉన్నాయి. ఈ కొమ్ము అనే మాట క్వెరెన్ అనే హిబ్రూ పదాన్ని నుంచి రాయి. క్వెరెన్, QEREN, క్వెరెన్ అనే మాట నుంచి ఈ హారన్ అనే మాట లేదా కొమ్ము అనే మాట తీయబడి. దీనికి యొక్క అర్థం ఏంటంటే పవర్ అండ్ కింగ్షిప్ అనే మాటని కొమ్ము సూచిస్తారు. కొమ్ము దేన్ని సూచిస్తుంది అని అంటే పవర్ని, కింగ్షిప్ని సూచిస్తారు. ఇది ఇటువంటి కొమ్ములు ఎన్ని ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. అంటే దరిదాపు 10 రాజ్యాలు ఉన్నాయి అని చెప్పబడతా ఉన్నది. అంటే 10 కొమ్ములు, 10 రాజ్యాలని, 10 కింగ్డమ్స్ని, 10 రకాలైనటువంటి శక్తుల్ని, పవర్స్ని సూచించేటట్టుగా ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఏంటంటే ఈ మృగం కనపడేటటువంటి ఈ 4వ జంతువు ఒక రాజ్యం కాదు కానీ 10 రాజ్యాలను సూచిస్తూ ఉన్నది. ఈ 10 కొమ్ముల నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే 11వ కొమ్ము కనిపించింది. ఇది చిన్న కొమ్ము అని వివరించబడ్డది. చిన్న కొమ్ము, లిటిల్ హార్న్ అని దీని గురించి రాయబడి. ఈ లిటిల్ హార్న్కి ఇంకో ప్రాముఖ్యత ఉన్నది. ఏంటో లిటిల్ హార్న్ యొక్క ప్రాముఖ్యత ఏంటనంటే ఇది ఈ లిటిల్ హార్న్కి లేకపోతే చిన్న కొమ్ముకి ఏమున్నాయంటే కళ్ళు ఉన్నాయి. ఇంకోటి ఏమన్నది? నోరు ఉన్నది. ఈ కళ్ళు, నోరు ఈ యొక్క చిన్న కొమ్ముకి ఉన్నాయి. ఈ చిన్న కొమ్ముకున్నటువంటి ఈ యొక్క కళ్ళు, ఈ నోరును బట్టి ఏమని వ్యాఖ్యానించారంటే ఇది వ్యక్తి అయి ఉంటాడు, లేకపోతే మనిషి అయి ఉంటుంది. ఈ కొమ్ము అన్నది ఒక రాజ్యం కాదు కానీ ఈ కొమ్ము అన్నది ఒక మనిషిని, ఒక రాజ్యాన్ని, ఒక వ్యక్తిని సూచిస్తుంది అని చెప్తా ఉన్నది. అందుకని మొటోగమర్సి అనే ఒక ఆయన, మొటోగమరి అని అతను ఇలా చేశాడు. మానవ గుణాలని చెప్పడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి 2 భాగాలు ఉన్నాయంట మనిషిలో. అదేంటనంటే కళ్ళు ఒకటి, నోరు. మానవ గుణాలను ఎక్కువగా వ్యక్తపరిచేది మానవుని యొక్క కళ్ళు మరియు నోరు అని వ్యాఖ్యానించాడు. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే దాని కళ్ళు గురించి, ఆయన యొక్క నోరు గురించి తెలుసుకోవాలట. లోకస్ అనే వ్యక్తి ఒక వ్యక్తి యొక్క గుణము వాని కళ్ళను బట్టి మరియు వారి నోరును బట్టి చెప్పవచ్చని వ్యాఖ్యానించాడు. లోకస్ అనే వ్యక్తి ఒక వేదాంతి ఏమని చెప్పాడంటే వ్యక్తి యొక్క గుణగణాలు తెలుసుకోవాలి అని అంటే వారి కళ్ళు చాలా ప్రాముఖ్యమట, వారి యొక్క నోరు కూడా చాలా ప్రాముఖ్యత. ఇదే విషయాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను తన సామెతల్లో 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో ఉన్నటువంటి యెహోవాకు ఏహ్యమైనటువంటి 7 విషయాల గురించి రాశాడు. యెహోవాకి ఏహ్యమైనటువంటివి, అసహ్యమైనటువంటివి, యెహోవాకి ఇష్టం లేనటువంటి విషయాల గురించి రాస్తూ ప్రాముఖ్యంగా 2 విషయాలు రాశాడు. మొట్టమొదటిది ఏంటంటే అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయ్యు అని అన్నాడు. మనం చూచేటటువంటి చూపును బట్టి, 2వది మనం మాట్లాడేటటువంటి నాలుకను బట్టి ఆ వ్యక్తి, అవి 2 కూడా యెహోవాకి ఏహ్యమంట. మన దృష్టి చాలా నీతివంతంగా ఉండాలి. మన దృష్టి చాలా ప్లెయిన్గా ఉండాలి. అందుకని ఈయన అంటున్నాడు అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుకయ్యు అని ఇంకా చాలా ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడడం లేదు కానీ ఈ 2 విషయాల గురించి నేను చెప్తా ఉన్నాను. ఈ 2 దేవునికి ఇష్టమైనవి కాదు. ఈ చిన్న కొమ్ము అంటే చిన్న కొమ్ము వ్యక్తిని సూచిస్తుంది అని చెప్పాను. ఆ చిన్న వ్యక్తి
ఎటువంటి నోరు కలిగినటువంటి వాడు అని అంటే ఆ రాజు, ఏ రాజు? ఈ కొమ్ము అనేవాడు. అంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24 నుంచి 25 ఉన్నటువంటి భాగాల్లో ఈ చిన్న కొమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఆ రోజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు. ఆ రాజు ఊరికనే మాట్లాడు. ఆ మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండేటటువంటి మాటలు అని చెప్తా ఉన్నాడు. దేవునికి విరోధంగా ఉన్నటువంటి మాటలు అని. అంటే దీన్ని బట్టి మనం అధ్యయనం తెలుసుకున్న విషయం ఏంటంటే, 10 రాజ్యాలు రాబోతూ ఉన్నాయి. 10 రాజ్యాల గురించి మాట్లాడింది ఈ యొక్క మృగము, 4వ జంతువు. 10 రాజ్యాల గురించి మాట్లాడాయి. ఈ 10 రాజ్యాల్లో 3 రాజ్యాలను తొలగించి ఒక చిన్న కొమ్ము వస్తుంది. అంటే వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి దేవునికి విరోధంగా మాట్లాడేటటువంటి వ్యక్తి అని మనం గమనించాలి. మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రపంచ రాజ్యాలు, బబులోను ఆరంభం నుంచి పరిశీలన చేసినట్లయితే దేవుడి చేత ఏర్పరచబడినటువంటి రాజ్యాలే కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజ్యాలు. బబులోను కట్టడం కూడా దేవునికి వ్యతిరేకంగా కట్టడం ప్రారంభించబడి బబులోను పట్టణం. అయితే ఈ 10 రాజ్యాలు ఏమై ఉండాలి? ఈ రాజ్యాలు ఎవరై ఉండాలి? ఈ రాజ్యాలు మనం చెప్పాం. మొదటిదైతే బబులోను రాజ్యం అని చాలా క్లియర్గా చెప్పేశాం. వ్యాఖ్యానకర్తలు కూడా దాన్ని అంగీకరించారు, చరిత్ర కూడా దాన్ని నిరూపించింది. రెండోది మేదో పెర్షియన్ కింగ్డమ్ అని అన్నాం. ఇది కూడా చరిత్రలో మేదో పెర్షియన్ కింగ్డమ్ వచ్చింది, అది ప్రపంచ రాజ్యం అయ్యింది. తర్వాతది గ్రీక్ రాజ్యం అని చెప్పాం, అది కూడా ప్రపంచ రాజ్యంగా మనుగడైంది. అలెగ్జాండర్ ద గ్రేట్ రాజుగా ఉన్నాడు. అయితే ఈ 4వ జంతువు ఏ విధమైనది అని చాలామంది పరిశీలన చేశారు, దాన్ని అధ్యయనం చేశారు. అయితే ఈ బీస్ట్ గురించి, ఈ 4వ జంతువు గురించి ఆలోచన చేసేటప్పుడు, ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు 3 రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి అభిప్రాయం ఏంటంటే ట్రెడిషనల్ కన్సర్వేటివ్ వ్యూ అని అన్నారు. మొట్టమొదటిగా ఒక వ్యూ ఉన్నది, ఒక పద్ధతి, దాన్ని అనలైజ్ చేసే పద్ధతి, ట్రెడిషనల్ వ్యూ. రెండవది లిబరల్ అండ్ క్రిటికల్ వ్యూ అన్నది రెండవది. మూడవది కనుక గమనించినట్లయితే ఎస్కటాలజికల్ ఆర్ ఫ్యూచరిస్టిక్ వ్యూ అని 3 రకాలైన వ్యూస్ ఉన్నాయి. అంటే దాన్ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు, దాన్ని అవగాహన చేసుకునేటప్పుడు ముగ్గురు 3 రకాలుగా అవగాహన చేసుకున్నారు. వాళ్ళు ట్రెడిషనల్ కన్జర్వేటివ్స్ ఆ 4వ జంతువుని ఒక విధంగా అర్థం చేసుకున్నట్లయితే, రెండవ వారు ఇంకో రకంగా అర్థం చేసి, మూడవ వారు 3 రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్ చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. ప్రపంచంలో ఉన్నటువంటి వేదాంతులు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ కానీ, ఈ యొక్క జ్ఞానులు కానీ ఈ బైబిల్లో రాయబడినటువంటి ఈ 4వ దానియేలుకు కలిగినటువంటి దర్శనంలో కనపడినటువంటి 4వ జంతువు గురించి రకరకాలైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. మొదటి రకమైన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అని అన్నట్లయితే రోమన్ వ్యూ అని అంటారు. ఈ రోమన్ వ్యూ అంటే ఏంటంటే, ఈ 4వ జంతువు రోమీయులకు సంబంధించినటువంటి రాజ్యం, ఇది రోమా రాజ్యం అని చెప్తారు. ఎందుకు చెప్పారు అని అంటే దానికి గల కారణాలు, దీని నోట్లో ఏమున్న ఐరన్ టీత్ అన్నది. ఐరన్ అన్నది రోమీయులకి పర్యాయ పదంగా వాడతారు. రోమన్ రూల్ ఈజ్ అన్ ఐరన్ రూల్ అని అంటారు. అందుకని ఈ నెబుకద్నెజర్ కలిగినటువంటి కళలో కూడా ఈ యొక్క రోమన్ ఎంపైర్ గురించి మాట్లాడేటప్పుడు ఐరన్ గురించి, ఇనుము గురించి మాట్లాడతారు. ఇనుము యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి? చెత్త కొడతారు. దాన్ని ఇనుముని ఎందుకు కొడతారనంటే, ఏదైనా దాన్ని పగలగొట్టాలన్నా, చిత కొట్టాలన్నా, దాన్ని ముక్కలుగా చేయాలన్నా ఐరన్నే వాడతారు. అంటే ఇక్కడ తుత్తునీలుగా చేయడము, లేకపోతే దాన్ని అనగదొక్కడం అనే వాటికి ఈ ఇనప దంతాలకి ఇనుముకి దగ్గర సంబంధం ఉంది. అంటే దాన్ని మనం ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు దానికి ఐరన్ లెగ్స్ కనపడదు. నెబుకద్నెజర్కి ఐరన్ లెగ్స్ యొక్క పని ఏంటంటే బలమైనటువంటివి, అనగదొక్కేటటువంటి లక్షణం కలిగి. ఈ ట్రెడిషనల్ వ్యూ ఏంటంటే ఈ రోమీయులకి ఈ అనగదొక్కడము, చీల్చడము, పగలగొట్టడం ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ 4వ జంతువు రోమా సామ్రాజ్యం అయి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇది కాకపోతే అప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ 4వ జంతువు ఉన్నటువంటి అది ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఈ రాజ్యం ఎక్కడితో అంతం అవ్వలేదు. దేంతో సంబంధం కలిగి ఉన్నారంటే దేవుని యొక్క రాజ్యంతో సంబంధం కలిగి ఉంది. అలాగే ఇంకొక లక్షణం అంటే
11వ కొమ్ము అయినటువంటి చిన్న కొమ్ముతో సంబంధం కలిగి ఉంది. సరే, ఇది చాలామంది ఇంకా చాలా రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. రోమా సామ్రాజ్యము, అది లిటరల్గా సామ్రాజ్యాన్ని దేశాన్ని పరిపాలించేటటువంటి వారు. ఈ రోమన్ కేథలిక్ మిషన్కి సంబంధించిన, పాపసీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా రోమియోలకు సంబంధించిందే కాబట్టి ఈ రాజ్యము ఆ రాజ్యమే, రోమియోల రాజ్యమే అని చెప్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా ఇదే రకమైనటువంటి మృగం గురించి రాయబడింది. ఇది మొదటి వ్యూ. ఆ రెండో రకమైనటువంటి అభిప్రాయం ఏంటంటే గ్రీక్ ఎంపైర్, సెల్యూసిడ్ ఫోకస్ అని అంటారు, లేకపోతే లిబరల్ క్రిటికల్ వ్యూ అని. ఈ యొక్క 4వ జంతువు సెల్యూసిడ్ కింగ్డమ్ అని అంటారు. సెల్యూసిడ్ కింగ్డమ్ ఎందుకని అన్నారంటే, ఈ సెల్యూసిడ్ కింగ్డమ్లో ఈ 10 కొమ్ములు అన్నాం కదా, ఈ 10 అన్నది కంప్లీట్నెస్ అనే అర్థం తీసుకున్నారు వాళ్ళు. అంటే లిటరల్ మీనింగ్, నాట్ లిటరల్ మీనింగ్ ఆఫ్ 10, అంటే 1 2 3 అప్ టు 10 అనే లిటరల్ మీనింగ్ తీసుకోకుండా 10 అన్నది కంప్లీట్నెస్కి గుర్తుగా తీసుకుని సెల్యూసిడ్ డైనెస్టీలో పరిపాలన చేసినటువంటి రాజులందరినీ కూడా 10 మంది రాజులు అని అన్నారు. ఇంకా చాలా కారణం ఉన్నది. అలాగే చాలా కాలం తర్వాత, చాలా 10 మంది పరిపాలన చేసిన తర్వాత యాంటియోకస్ IV ఎపిఫానిస్ అనే ఒక అతను పరిపాలన చేశాడు. చాలా క్రూరమైనటువంటి రాజు. ఇతను చేసిన పని ఏంటంటే యూదులందరినీ అనగదొక్కేశాడు. యూదుల్ని అనేటువంటి వాడిని బ్రతకనీయకుండా చేశాడు. అనగదొక్కడం, యూదుల్ని పగలగొట్టడం, చెదరగొట్టడం చేశాడు. అందుకని వీళ్ళ యొక్క వ్యూ ఏంటంటే యాంటియోకస్ IV అనేటటువంటి వాడు, లిటిల్ హార్న్ అంటే చిన్న కొమ్ముకి దానియేలు గ్రంథంలో కనిపించినటువంటి చిన్న కొమ్ము ఎవరు అని అంటే యాంటియోకస్ IV అని అన్నారు. ఈ యాంటియోకస్ IV మీద 124-127 సంవత్సరాల్లో, క్రీస్తు శకం 124-127 సంవత్సరాల్లో, ఈ క్రీస్తుపూర్వం 167-124 సంవత్సరాల్లో మకాబియన్ తిరుగుబాటు చేశారు. ఈ యొక్క దిన ఎప్పుడైతే మకాబియన్ తిరుగుబాటు చేశారో, ఈ యొక్క యాంటియస్ తిరుగుబాటు చేసి అప్పటి నుంచి యూదులకి దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మకాబీలు యాంటియోకస్ మీద తిరగబడ్డారు. యాంటియోకస్ చంపి ఈ మకాబీలు యూదులకి పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం అన్నది పోగొట్టుకున్నటువంటి వారు మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయబడ్డారు. ఆ విధంగా ఎవర్లాస్టింగ్ కింగ్డమ్ ఏర్పడ్డది, నిత్యం ఉండేటటువంటి దేవుని యొక్క రాజ్యం ఏర్పడింది అని ఈ యొక్క గ్రీక్ ఇంటర్ప్రిటేటర్స్ నమ్ముతూ ఉన్నారు. మళ్ళీ చెప్తారు, ఈ గ్రీక్ ఎంపైర్ అన్నది, గ్రీక్ ఎంపైర్ లేకపోతే ఈ సెల్యూసిడ్ ఫోకస్ లిబరల్ వ్యూ ఏం చెప్తున్నదనంటే గ్రీకులే పరిపాలన చేశారు. ఆ గ్రీకుల్లో సెల్యూసిడ్ డైనెస్టీ అన్నది ఈ యొక్క మృగాన్ని సూచిస్తుంది అని చెప్తారు. ఈ 10 రాజులు కూడా సెల్యూసిడ్ డైనెస్టీకి సంబంధించినటువంటి వారే అని చెప్తున్నారు. ఈ చిన్న కొమ్ము ఎవరనంటే యాంటియోకస్ IV అనేటటువంటి వాడు ఈ యొక్క చిన్న కొమ్ముగా చూస్తూ ఉన్నారు. ఈ మకాబీలు తిరుగుబడి ఈ యాంటియోకస్ IVని చంపేయడం ద్వారా దేవుని యొక్క ప్రార్థనలు, దేవుని యొక్క సన్నిధిలో చేయడానికి పునఃప్రారంభించడం జరిగింది. ఈ విధంగా పునఃప్రారంభించడం ద్వారా దేవుని యొక్క రాజ్యం వచ్చింది అని నమ్ముతారు. అంటే 10 కొమ్ములు చూపించారు వాళ్ళు, అదేవిధంగా చిన్న కొమ్ము చూపించారు, అదేవిధంగా దేవుని యొక్క రాజ్యాన్ని చూపించారు. నేను చెప్పాను కదా, ఈ యొక్క 4వ కింగ్డమ్కి, 4వ యొక్క మృగానికి లేకపోతే జంతువుకి దేవుని యొక్క రాజ్యానికి సంబంధం ఉంది దగ్గరగా. దేవుని యొక్క రాజ్యం దీని కంటిన్యూషన్. ఈ 4 రాజ్యం అంతం తర్వాత దేవుడు తన యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో ప్రారంభించబోతా ఉన్నాడు. దేవుని యొక్క పరిపాలన ఈ లోకంలో ఉంటుంది అని దానియేలు గ్రంథం చెప్తా ఉన్నారు. ఇది 2 రకాలైనటువంటి వ్యూస్. 3 రకమైనటువంటి వ్యూ ఏంటంటే దీని ఎస్కటాలజికల్ ఆర్ ఫ్యూచరిస్టిక్ వ్యూ అని అంటారు. ఈ వ్యూ జరిగిపోయినటువంటి దాని గురించి మాట్లాడడం లేదు. ఈ ముందు మనం చేసినటువంటి 2 వ్యూస్ కూడా జరిగిపోయినటువంటిది. నేను చెప్పాను 3. దానియేలు గ్రంథము భవిష్యత్ కాలాల గురించి, ఈ యొక్క ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఈ వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈ రోమన్ వ్యూ కానీ గ్రీక్ వ్యూ కానీ ఈ 2 కూడా జరిగిపోయినటువంటి విషయాల గురించి మాట్లాడతాం.
ఈ రోమన్ సామ్రాజ్యం ఎప్పుడూ అంతమైపోయింది. తర్వాత ఈ యొక్క గ్రీక్ సామ్రాజ్యం కూడా అంతమైపోయింది. అంటే ఈ రెండు వ్యూస్ కూడా పాస్ట్ టెన్స్ గురించి, భూతకాలం గురించి మాట్లాడారు. ఈ మూడో వ్యూ ఏంటంటే ఫ్యూచర్ ఎంపైర్, ఎస్కటాలజికల్ ఆర్ ఫ్యూచరిస్టిక్ వ్యూ అని అన్నారు. ఈ ఫ్యూచరిస్టిక్ వ్యూ అన్నది చాలా పాపులర్ ప్రస్తుతానికి మన యొక్క వేదాంత విద్యలో కానీ, మన యొక్క సమకాలీన స్వార్థ ప్రకటించడంలో కానీ ఈ యొక్క ఫ్యూచర్ ఎంపైర్ గురించి, లేకపోతే ఎస్కటాలజికల్ వ్యూనే మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. నిజమే, ఇది రోమన్ సామ్రాజ్యానికి సంబంధించినదే అని వీళ్ళు ఒప్పుకుంటారు. కానీ పురాతన కాలంలో ఉన్నటువంటి రోమన్ సామ్రాజ్యం కాదు. ఈ రోమన్ సామ్రాజ్యం మళ్ళీ రివైవ్ అవుతుంది. మన కొత్తగా అదే రోమన్ సామ్రాజ్యము రివైవ్ అయ్యి కొత్తగా మళ్ళీ రోమన్ సామ్రాజ్యం ఏర్పడుతుంది అని వీళ్ళు నమ్ముతారు. ఈ 10 హార్న్స్ కూడా, ఈ 10 కొమ్ములు కూడా భవిష్యత్ కాలంలో ఏర్పడే జన్మించబోయే లేదా ఉద్భవించబోయేటటువంటి రాజులు చెప్తుంది అని చెప్తారు. ఈ లిటిల్ హార్న్ చిన్న కొమ్ము ఎవరిని సూచిస్తుంది అని అయితే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతూ ఉన్నది అని ఈ యొక్క ఫ్యూచరిస్ట్ వ్యూ చెప్తా ఉన్నారు. ఇది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12 నుంచి 14 వచనంలో ఉన్నటువంటి భాగాలకి దరిదాపు సమర్థిస్తున్నట్టుగా ఈ వ్యూ కనపడతా ఉన్నది. ఎందుకనంటే మనం ఒకసారి వచనాలను చూద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లో, వారు ఇది వరకు రాజ్యము పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారం నాకు మృగమునకు అప్పచెప్పుదురు అని రాయబడింది. అంటే ఎందుకు రాయబడదని, ఇవి భవిష్యత్ కాలంలో వచ్చేటటువంటి రాజులని ప్రకటన గ్రంథం చెప్తుంది. ఈ రాజులన్న వారు ఇప్పటి వరకు పరిపాలన చేయలేదు, పరిపాలన అనుభవం లేనటువంటి వారు అయినప్పటికీ కొంతకాలం, ఆ కాలం ఎంతకాలమో తర్వాత మనం పరిశీలన చేద్దాం. కొంతకాలం ఈ 10 మంది రాజులు పరిపాలన చేయబోతా ఉన్నారు. ఇది భవిష్యత్ కాలంలో ఏర్పడేటటువంటి ఈ 10 మంది రాజుల్లో 3 పడదలోలి ఒకడు రాబోతా ఉన్నాడు. అతనే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఈ 10 మంది రాజుల్లో నుంచి ఒక 3 రాజుల్ని పడద్రోసి ఒక రాజుగా వచ్చి ఆ అధికారంతో ఈ 10 రాజ్యాలని అదుపు చేస్తాడు. తదనుగుణంగా తన యొక్క ఆజ్ఞల ప్రకారం ఈ 10 మంది అధికారుల్ని, 10 మంది రాజుల్ని తన యొక్క లోబరుచుకుని ప్రపంచాన్ని పరిపాలన చేయబోతా ఉన్నాడు అని ఈ యొక్క అభిప్రాయాన్ని ఫ్యూచర్ ఎంపైర్ గురించి ఎస్కటాలజికల్ వ్యూ మనకు చెప్తా ఉన్నాయి. ఇది మనం ఇప్పటి వరకు విశ్వసిస్తున్నది. మనం రాబోతున్నాడు యేసుక్రీస్తు, యాంటీ క్రైస్ట్ రాబోతా ఉన్నాడు, యాంటీ క్రైస్ట్ని యేసుక్రీస్తు సైన్యంతో వచ్చి ఆయన్ని అంతమొందించబోతున్నాడు అని మనం క్రైస్తవులుగా మనం నమ్ముతా ఉన్నాం. అయితే ఎవరై ఉంటారు ఈ 10 రాజ్యాలు, ఎవరై ఎప్పుడు పుడుతున్నారు, ఎలా పుడుతున్నారు అన్నది బైబిల్లో ఇతిమితంగా ఏమీ రాయలేదు. కానీ వాటి గుర్తులు మాత్రం రాయడం చాలామంది ఈ విధంగా వ్యాఖ్యానిస్తారు. ఈ 10 కొమ్ములట ఇప్పుడు సమకాలీన పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి కూటములుగా అభివర్ణించాం. రకరకాలైనటువంటి కూటములు. ఈ కూటములన్నీ కూడా ఒక మాట మీదే ఆర్థికంగాను, రాజకీయంగాను, ఇంకా జియోగ్రఫికల్గాను అన్నీ షేర్ చేసుకుంటూ ఒకే రాజ్యంగా, వేరు వేరు రాజ్యాలు అయినప్పటికీ ఆలోచనలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి. మనకి చాలా స్పెక్యులేషన్ ఉన్నది. ఎక్స్లో కూడా వీటి గురించి చాలా విధమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. ఏ కూటమి ఏర్పడినా ఈ కూటమి దానియేలుకి కలిగినటువంటి దర్శనంలో కలిగినటువంటి కూటమి అయి ఉండొచ్చు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. చాలామంది దేవుని యొక్క నడిపింపు కోసం, దేవుని యొక్క ప్రణాళికని బహిర్గతం చేయడం, అర్థం చేసుకోవడం కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉన్నారు. ఏమై ఉండాలి, ఏ రాజ్యాలు అయి ఉండాలి అన్నది తర్వాత వచ్చేటటువంటి ఎపిసోడ్లో మనం పరిశీలన చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.